చూస్తున్నారు కదండి, నేను ఇప్పుడైతే చికెన్ బిర్యానీ అయితే చేసి చూపించిపోతున్నానండి. చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, నేను ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నానండి చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి. అలానే 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి వాటర్లో అయితే 1 గంట ముందైతే నానబెట్టేసుకున్నానండి. రైస్ ఇలా మంచిగా 1 గంట ముందు నానబెట్టుకుంటే మీకు బిర్యానీ రైస్ అనేది మంచిగా పలుకులాగా బాగుంటుందండి. అందుకని నేను రైస్ అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే బిర్యానీకి రైస్ అయితే నానబెట్టేసుకున్నానండి. అలాగే చికెన్ కూడా ఫ్రెష్గా కడిగేసి పక్కన అయితే పెట్టుకున్నాను. పసుపు నిమ్మకాయ వేసి కడిగైతే రెడీ పెట్టుకున్నానండి చికెన్ అయితే. ఈ చికెన్ ప్రాసెస్ మీకు ఎలా కలపాలి, ఎలా తయారు చేయాలన్నది నేను రెడీగా మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం అయితే బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలి, దమ్ బిర్యానీ కాబట్టి మనం రైస్ అనేది ముందుగానే కుక్ చేసి పెట్టుకోవాలి. దానికోసం అన్నది నేను స్టవ్ మీద వాటర్ అయితే పెట్టేసుకుంటున్నానండి, మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి, నేను ఒక గిన్నెతో అయితే వాటర్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. వాటర్ బాయిల్ అయినప్పుడు మనం లవంగ, చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అది మీకు వీడియోలో చూపిస్తాను. మనం వాటర్ మరిగిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే వేసుకోవాలి. మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి రైస్ అనేది మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దానికోసం అయితే నేను స్టవ్ మీద అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదండి, నేను బిర్యానీకి అయితే వాటర్ అయితే స్టవ్ మీద ప్రిపేర్ చేసుకున్నాను, రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో కావాల్సినవండి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. బిర్యానీ ఆకు, లామ్ మొగ్గలు, 2 లాలిక్కాయ, మిరియాలు, దాచిన చెక్క, సాజీర, జాంపత్రి, జాజికాయ, ఇవన్నీ మన బిర్యానీ ప్రాసెస్ కావాల్సినవండి. చూస్తున్నారు కదండి, సేమ్ ఇలానే నేనైతే 1 కేజీ రైస్కి బిర్యానీ అయితే చేస్తున్నానండి. మీరు కరెక్ట్గా ఇలానే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు వేసుకున్నారు అంటే బిర్యానీ అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదండి, మీరు చూపిస్తున్న ప్రాసెస్ అంతాని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇవన్నీ వాటర్లో వేసుకోవాలి. మీకు అది కూడా వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదండి, వాటర్ అయితే మంచిగా కుక్ అయింది. ఇలా చూడండి, ఇలా మరగాలి, బాల్స్ లాగా అయితే రావాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఈ బిర్యానీకి సంబంధించిన మీకు చెప్పాను కదండి, జాజికాయ, జాంపత్రి, లవంగాలు, దాచిన చెక్క, సాజీర, జాంపత్రి, జాజికాయ, ఇవన్నీ వాటర్లో వేసేస్తున్నాను. మరుగుతున్నప్పుడే ఇవైతే వేయండి. నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి వాటర్లో వేసేసాను. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి వేసిన మనం ఇవన్నీ కూడా రసం అన్నది మంచిగా దిగాలండి వాటర్లోని. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. చూస్తున్నారు కదండి, నేనైతే కల్లుప్పు అయితే వేస్తున్నాను. రైస్ మరి చప్పగా ఉండకూడదు కాబట్టి రైస్కి తగ్గట్టుగా సరిపడగా కల్లుప్పు అయితే వేసేస్తున్నాను. ఇందులోనే కొంచెం లైట్గా వేసానా లేదన్నట్టు పసుపు అయితే వేయండి. వేయకపోయినా ఏం పర్వాలేదు, నేనైతే కలర్ కోసం లైట్గా వేస్తున్నాను. చూస్తున్నారు, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేద్దాం, కొత్తిమీర, మనం వేసిన ఇవన్నీ కూడా రసం అన్నది వాటర్లో అయితే మంచిగా రసం దిగాలండి. అప్పుడే మనం రైస్ నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకుందాం. ఇప్పుడు నేను రెడీ చేసి నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకున్నాను. చూస్తున్నారు కదండి, నేనైతే రైస్ అయితే మొత్తం అయితే వేసేసాను. వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. మనం వాటర్ అన్నది ఎక్కువైతే వేసుకోవాలండి, అప్పుడే మనకి రైస్ అయితే మంచిగా ఉంటుంది. ఎక్కువ వాటర్ వేసుకోవడం వల్ల మనకు రైస్ పలుకులాగా మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రైస్ కుక్ అయ్యేలోగా మన చికెన్ ప్రాసెస్ అంతా కలిపి రెడీ పెట్టుకుందాం. ఈలోగా చూస్తున్నారు కదండి, మనకి రైస్ కుక్ అవుతూ ఉంటుంది పక్కన. ఈలోగా మనం చికెన్ రెడీ చేసి పెట్టుకుందాము. ఫస్ట్ ఇందులో కారం వేసిద్దాం. నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి, కొంచెం కారం అయితే ఎక్కువనే వేస్తున్నాను. అలాగే మసాలా నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు ఇంట్లో రెడీగా. గరం మసాలా అయితే వేస్తున్నాను. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువనే వేయాలి. కొంచెం పెరుగు, మన బిర్యానీలోకి మంచి ఫ్లేవరు టేస్ట్ తెచ్చేదైతే పెరుగండి. పెరుగు అయితే కంపల్సరీ ఉండాలి. నేనైతే పెరుగు అయితే కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. ఒక 4 స్పూన్లు పెరుగు అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా,
అలానే టేస్ట్కి సరిపడగా సాల్ట్. మనం వాటర్లో ఉప్పు అన్నది వేసేసాము రైస్కి సరిపడగా. ఇప్పుడు మన చికెన్కి కావాలి కాబట్టి చికెన్ కోసం మనం సాల్ట్ అన్నది యాడ్ చేస్తున్నాం. అలానే ఒక నిమ్మబద్ద తీసుకుని నిమ్మరసం కూడా వేసేద్దాం. బిర్యానీలో కంపల్సరీ మాత్రం పెరుగు, నిమ్మకాయ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఈ రెండాట్ల వల్లే మనకు బిర్యానీ అయితే టేస్ట్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదండి. అలానే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. మన ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. కొంచెం ఆయిల్ కూడా వేసేద్దాం. ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసుకుంటే మనకి ఆ చికెన్ అన్నది మంచిగా ముక్కలకి పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇవన్నీ వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం. చూస్తున్నారు కదండి, చికెను ఇలా మన రైస్ కుక్ అయ్యేలోపు మనకు రైస్ అలాగా ప్రిపేర్గా రెడీ అవ్వాలి కాబట్టి రైస్ అయ్యేలోపు మన చికెన్ అంతా ఇలా మంచిగా కలిపేసుకుని ముక్కలకి అన్నది కారం మసాలా అన్నది పట్టాలి కాబట్టి ఇలా కలిపేసుకుంటాం. చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనకి ఈ ముక్కలకి కారం, ఉప్పు, మసాలా బాగా పట్టిందో లేదని మనం కొంచెం టేస్ట్ అయితే చూడాలి. మనకి ఏదైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే మళ్ళీ మనం కలుపుకోవచ్చు. నేనైతే టేస్ట్ చూస్తున్నాను. కారం, ఉప్పు అన్నీ మంచిగా అయితే సరిపోయినాయండి. చూస్తున్నారు కదండి. ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ బిర్యానీ మసాలా పౌడర్ చాలా అయితే టేస్ట్ అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, చికెన్ బిర్యానీ మసాలా మిక్స్డ్ మసాలా పౌడర్ అండి, ఎవరెస్ట్ మసాలా. నేను ఇదైతే కంపల్సరీ వేస్తాను. బిర్యానీ మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇది వేయడం వల్ల. నేను ఒక 2 స్పూన్ అంత బిర్యానీ మసాలా అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా కంపల్సరీ ఇదైతే వేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. కొంచెం ముక్కలకి మసాలా కారం మంచిగా పట్టేంత వరకు కొంచెం మంచిగా అయితే కలపండి, ఎక్కువ టైం అయితే. చూస్తున్నారు కదండి, నేనైతే ఇలా అయితే కలిపేసుకున్నాను. దీన్ని ఒక 10-15 నిమిషాలు అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఈలోగా మనకి రైస్ కుక్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి చికెన్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది. మనం దీన్ని ఇప్పుడు 15 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెడదాం. చూస్తున్నారు కదండి, నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్. ఇవన్నీ మనం కొంచెం నెయ్యి వేసుకుని, మీకు నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకుని ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. బిర్యానీ పైన మనం ఇవి వేసేది ఉంటుంది. ప్రాసెస్ మీకు ఎలా చేయాలి, ఎలా వేయాలన్నది కూడా నేను చూపిస్తాను. మీకు నెయ్యి ఉంటే నెయ్యితో ఫ్రై చేసుకోండి. నెయ్యితో ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. నెయ్యి లేకపోతే మాత్రం ఆయిల్లో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇది ఎలా ఫ్రై చేయాలి ఆనియన్స్ అన్నది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నేను చేసిన దమ్ బిర్యానీ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. చూస్తున్నారు కదండి, ఆయిల్ అయితే మంచిగా కుక్ అయింది. ఇప్పుడు మన వాటర్ అంతా వంచేసుకుందాం. చూస్తున్నారు కదండి, మన బిర్యానీ రైస్ అయితే పక్కన వంచేసి పెట్టేసుకున్నాను రెడీగా. ఇప్పుడు మనం దమ్ వేసేద్దామండి. దమ్ము కావాల్సింది మనం ఒక గిన్నె, వెడల్పు గిన్నె అయితే పెట్టుకున్నానండి నేను. ఇందులోనే ఆయిల్ అయితే వేసేస్తున్నాను. అలాగే కొంచెం నెయ్యి కూడా వేయాలండి. నెయ్యి వేయడం వల్ల మనకు బిర్యానీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం ఎక్కువ నెయ్యి అయితే వేస్తున్నానండి. కొంచెం చూస్తున్నారు కదండి, ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాను, ఇప్పుడైతే నెయ్యి కూడా వేసేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల బిర్యానీ అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అలాగే మన బిర్యానీ సాంబార్ తెలుసు కదండి, 2 బిర్యానీ ఆకు, చెక్క, జాంపత్రి, జాజికాయ, మరాఠీ పువ్వు, మిరియాలు వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుంటాను. బిర్యానీ సామాన్లన్నీ వేసేసానండి. ఇప్పుడైతే ఒకసారి మనం ఇవి చిటపట్లు ఆడేంత వరకు మనం మంచిగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా అయితే ఫ్రై అయ్యి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. చూస్తున్నారు కదండి, నేను చికెను వేసేసుకున్నాను. ఇందులో కొంచెం ఫ్రై అవ్వాలండి చికెను. ఈ వాటర్ అంతా ఇంక పోయేంత వరకు ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇలా అయితే చేసుకోవాలండి. నేను చూపించాను కదండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను చేసిన ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా తెలుస్తుంది.
చికెన్ కుక్ అయ్యేలోగా మన ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందామండి. నేనైతే నెయ్యి వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీకు నెయ్యి ఉంటే నెయ్యితో ఫ్రై చేయండి, నెయ్యి లేకపోతే ఆయిల్ వేసైనా ఫ్రై చేయవచ్చు. మంచి గోల్డ్ కలర్ అయితే రావాలి ఆనియన్స్ అన్నది. చూస్తున్నారు కదా, చికెన్ అయితే మగ్గుతుందండి. మన చికెన్ మగ్గేలోగా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది. మరి ఎక్కువ అయితే కుక్ అవ్వని అవసరం లేదండి. చూస్తున్నారు కదండి, ఆనియన్స్ అయితే ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ ఎప్పుడు బిర్యానీలో వేయాలన్నది నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మంచి గోల్డ్ కలర్లో అయితే ఆనియన్స్ వచ్చేసింది. చూస్తున్నారు కదండి, మనం బాయిల్ చేసుకున్న రైస్ అండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకున్నాం. చూస్తున్నారు కదండి, చికెన్లోకి మొత్తం నేను బాయిల్ చేసి రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసేస్తాను. చూస్తున్నారు కదండి, చికెన్ దమ్ బిర్యానీ అండి. నేను చికెన్లో రైస్ అయితే వేసేసానండి, బాయిల్ చేసిన రైస్ అయితే. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ వేస్తున్నానండి. వాటర్ అయినా మనం మసాలా చికెన్కి రెడీ చేసుకున్న వాటరే వేస్తున్నానండి. నేను ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయట్లేదు. మన చికెన్లో కలుపుకున్న వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటరే యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ మంచిగా కుక్ అవనిద్దామండి. అప్పుడు మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది మంచిగా కుక్ అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తుంది. బిర్యానీ అయిన తర్వాత మీకు ఒకసారి వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. కదండి, నేను ఎలా అయితే ఒక మూత పెట్టేసుకున్నానో, మన రైస్ ఉంచుకున్న వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ గిన్నె అన్నది మనం ఇలా బరువు పెట్టుకోవాలి. ఇలా బరువు పెట్టడం వల్ల మనకి ఇక్కడ గ్యాప్లు అన్నవి రాకుండా వాటర్ మంచి కుక్ అవుతుందండి బిర్యానీ అన్నది. ఇలా వాటర్ అయితే పెట్టేసుకోండి. మన రైస్ వంచిన వాటర్ అయితే నేను గిన్నెలో పోసి పైన బరువు అయితే పెడుతున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల కింద చికెన్ కూడా మంచి కుక్ అవుతుంది, రైస్ కూడా మంచి కుక్ అవుతుందండి. నేను బిర్యానీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా పైన వేసేస్తున్నాను. అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, అలానే కొంచెం పైన కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. అలానే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి టేస్ట్ కోసం. ఇలా నెయ్యి వేయడం వల్ల బిర్యానీ అన్నది మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని బరువు అయితే పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇది హాట్ వాటర్ ఇలా గిన్నెలో నీళ్ళు పోసి అయితే పెట్టాను. ఇప్పుడు బిర్యానీ మంచిగా కుక్ అవ్వాలండి. ఒక 20 మినిట్స్ ఇలానే వదిలేద్దాం. చూస్తున్నారు కదండి, బిర్యానీ అయితే మంచిగా కుక్ అయ్యింది. చూస్తున్నారు కదా, రైస్ అయితే ఎంత మంచిగా పలుకుల్లా ఉన్నదో. ఇలా అయితే రైస్ అయితే మంచిగా కుక్ అవ్వాలండి. చూపిస్తున్నాను చూడండి, చికెన్ ముక్క కూడా మంచిగా కుక్ అయ్యింది. ఇంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇలానే చేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది, సూపర్గా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకుని సండే రోజు మీ పిల్లలకైతే చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే. చూస్తున్నారు కదా, సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా అయితే బాగుంటుంది. మంచి టేస్ట్ ఉంటుందండి, మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే. ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలానే చికెన్ దమ్ బిర్యానీ అనేది ట్రై చేసి మన కామెంట్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, చికెన్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీ అయిన బిర్యానీ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్ట్ అయిన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి, చికెన్ దమ్ బిర్యానీని ముక్కలు కూడా మంచిగా కుక్ అయినాయి. చూస్తున్నారు కదా, చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయండి. సూపర్ అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, వావ్ సూపర్ టేస్ట్.